ఫిలిక్స్. అరే రండి మాస్టారు. పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా. తను వెంకీ, నైబర్, ఒట్టి మునక్కాడ సాంబార్. వెంకీ తన రూప. రూపా? నాన్న పేరు డాలర్, అమ్మ పేరు రూబల్. వెంకటే. హాయ్. కంపెనీగా కొత్త మెంబర్ వచ్చింది కదా, డిన్నర్కి అందరం కలిసి బయటకు వెళ్దాం. అలాగే, షూర్. నేను డ్రెస్ మార్చుకున్నా. రూప, ప్రస్తుతం నా ఐడెంటిటీ బయట పెట్టుకో. నేను ఆడిటర్ మాత్రమే. ఓకే. ఏంటి ఫిలిక్స్, రూప కనిపించడం లేదు? ఏంటి రోయ్, చూడకుండా ఉండలేకపోతున్నావు ఏంటి? ఏంటి నువ్వు అనేది? నేను ఆ టైప్ కాదు. కాకూడదు. ఏంటి, నువ్వు కానీ ట్రై చేస్తున్నావా? అది నువ్వు అడగకూడదు, నీ సిస్టర్లా భావించాలి. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దంటారా? తను టైప్ అమ్మాయిరా, ఎంత ట్రై చేసినా కష్టం. I don't wanna know what they did to me, and I don't wanna think what is plain to see. Don't tell me what's right and tell me what's wrong, but I wanna do what's right for me. It's R-O-B. రాబిన్ హుడ్. నువ్వేంటి కథలు రాస్తున్నావా? ఒక వ్యక్తి రాస్తున్న అద్భుతమైన కథకి నేను క్లైమాక్స్ రాస్తున్నాను. నువ్వు చదవలేదా రాబిన్ హుడ్ కథని? చదివా. ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్. ఎస్, మహా గొప్ప రాకుమారుడు, తన తెలివితో లోకాన్ని చదివిన వివేకవంతుడైన దొంగ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ రాబిన్ హుడ్. సారీ మాస్టర్, నిజం చెప్పాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. ఇంతకు ముందు చెప్పాను కదా ఆడిటర్ అని, అది కాదు నా ఉద్యోగం. ఐఎమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ జరుగుతున్న ఏటీఎం రాబరీస్ ని పరిశోధించడానికి బ్యాంక్ నియమించిన ఒక ప్రైవేట్ ఐ. అలాగా? సరే, ఈ అసైన్మెంట్ కి ఈ పేరు ఎందుకు పెట్టావు? రాబిన్ హుడ్. ఒక ఇంట్యూషన్, నీతితో కూడినటువంటి కారణం ఏదో ఆ దొంగ అనుకున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? నా చేతికి అందేంత దూరంలో ఉంది. నువ్వు వాడిని పట్టుకుంటే నేను నీకు పార్టీ ఇస్తాను. పట్టుకోక తప్పదు కదా మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కూడా ఇక్కడే ఉన్నారా? నీ గురించే మాట్లాడుకుంటున్నాను రూపా. ఓ బాయ్. హలో సుందరం. సార్, ఇంతవరకు జరిగిన లూటీలన్నీ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య జరిగాయి. డూ వన్ థింగ్, ఈ రోజు ఆ టైంలో ఎవరు క్యాష్ డ్రా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ కార్డ్ మిషన్లోనే జామ్ అయిపోవాలి. ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. గురు, ఎలమంచులు గెట్ వెళ్ళాలి? ఇలా నేరుగా వెళ్ళాక
పోలీస్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సెకండ్ షో చూసి వస్తున్నాను సార్. పెట్రోల్ అయిపోయింది, అందుకే. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏవాయ్ నువ్వు పోనీ. ఓహో, నువ్వు మన బ్యాచ్ అనమాట. This is the card. Now the track is clear. How? ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ డేటా ఎలా కలెక్ట్ చేయగలిగాడు? దాట్ క్వశ్చన్ స్టిల్ రిమైన్స్. No, nothing remains. I will make it clear. సుందరం, మీరు ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ల్యాండ్ ఫోన్ లో వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. ఏమ రైట్? ఎస్. స్టీరియోలో పాట వింటున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది. Yeah. వై? Electromagnetic waves. నో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. Oh. ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ తరంగాలు ఉత్పన్నం అవుతుంటాయి. అండ్ అవర్ ఏటీఎం మిషన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మిషన్ లో జరిగే ఒక్కొక్క ప్రాసెసింగ్ కి సమానమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతరిక్షంలోకి వెళ్తాయి. ఈ తరంగాల్ని డీకోడ్ చేయగలదు ఒక డివైస్. దాన్ని సృష్టించడం ఒక జీనియస్ కే సాధ్యం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏటీఎం కౌంటర్ నడుస్తున్న ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లోనో, దగ్గరలో పార్క్ చేస్తున్న ఏదైనా వాహనంలోనో ఈ డివైస్ ఉపయోగిస్తున్నారు. అవును సార్, సెర్చ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు జోనల్ ఆఫీస్ ముందున్నాం. అవును సార్, అన్ని ఏటీఎంల దగ్గర సెర్చ్ చేస్తున్నాం. ఎస్ సార్. సూసన్ జాకా.
ఎరా చావడానికే ఇంత స్పీడు? లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది. ప్లీజ్ తర్వాత పొద్దు గాని ముందు సార్ దగ్గరికి రా. ఏంటయ్యా? చేయి చూపించినా ఆపకుండా వెళ్తున్నాడు సార్. పైగా హెల్మెట్ కూడా లేదు. ఎక్కడి నుండి వస్తున్నావా ఈ టైంలో? రైల్వే స్టేషన్ ఉంది ఆ సార్. పక్కన నిల్చో. ఏంట్రా దొంగ చూపులు? ఏం లేదు సార్. ఏయ్, దిగో. నడు. తాగి బండి తోలుతున్నావా? ఫుల్ బూజింగ్ సార్. ఏంట్రా తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా? ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత ఎవడన్నా హెల్మెట్ పెట్టుకుంటాడా? ఎరా రే, బతకాలని ఆశ లేదా? అయ్య బాబు, ఎందుకు లేదండి? నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరిపోతుండే ఒకడు హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి ఆడికి ఇచ్చానండి. తప్పేముంది? అసలు నీకు లైసెన్స్ ఉందారా? నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయానండి. ఏయ్, వెళ్ళి ఆ పక్కన నుంచోరా. అదేంటి సార్ అన్యాయం సార్ ఇది. ఇవ్వ. ఇది అబ్బాయి చాలా కష్టంగా ఉంది కదా. ఈ రూల్స్ అన్ని ఏంటంటే 2 పెగ్గలేడానికి వీల్లేదు, హెల్మెట్ సీట్ పెట్టి కదా బాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది. తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కల మీద వెళ్ళాలి. అది ఐఎస్ఐ మార్కున్నది. యాక్సిడెంట్ అయితే అనుకో హెల్మెట్ ఉన్న తల మాత్రమే దొరుకుద్ది. ఏయ్, అటు చూడు, వెంకీలా ఉన్నాడు. వెంకీ, ఏంట్రా పోలీసులు పట్టుకున్నారా? దగ్గరికి వెళ్ళదు, లాక్ కొడతాడు. అనుబంధం చెప్తున్నా. ఆ? ఏంట్రా విషయం? హెల్మెట్ లేదనేనా? 10-20 ఇస్తే వాళ్ళే వదిలేస్తారా? నాసరు, బాగున్నావా? ఇప్పుడు నేను మేనేజ్ చేస్తాను చూడు. ఏంటి సార్ ప్రాబ్లం? ఆలస్యం చేయకుండా అతను వదిలేండి. నా ఫ్రెండే. ఇక్కడ దాకా కారు తోలుకొచ్చింది తమరేనా? ఏంటి వినపడలేదా? విన్నా, నేనే. సారు మందు కొట్టినట్టున్నారు. బుద్ధున్నోడు ఎవడని ఈ టైంలో మందు కొట్టకుండా బండి నడుపుతాడా? ఒక్క నిమిషం. 2 పెగ్గులు కొట్టాను. సారీ, తప్పుగా అనుకోకండి ప్లీజ్. హేయ్, దూరంగా నిల్చోరా. మైండ్ యూర్ వర్డ్స్. మేనమాల మాట్లాడతావేంటి? మర్యాదగా చెప్తే చాలు. ఇగో ఇలా పక్క నుంచి ఈయన వస్తున్నాడంటే ఏదో పీకితాడు అనుకున్నాను. ఈయన మంట అయిపోయా. నువ్వు ఇలారా. రేయ్, నిన్ను కదరా. ఓహో, నన్ను పిలుస్తాడు. హెల్మెట్ లేకుండా ఇలా బండి నడుకోవచ్చా? సరే, ఓ పని చెయ్యి. 100 రూపాయలు ఫైన్ కట్టి నువ్వు వెళ్ళు. సార్ నేను సరే వెళ్ళు. నా బ్యాగ్ తీసుకుంటాను. సార్, ఇతను నేను జామీన్లో తీసుకెళ్ళొచ్చా? చూడు, నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు జామీన్ ఇవ్వడానికి ఇంకోటి రావాల్సి ఉంటుంది. అవి ఇటువయ్యా. ఏ వెంకీ, నేను వస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు. వెళ్ళేది జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి. బ్లడ్ చెక్ చేయించాలి. బ్లడ్ చెక్ చేయడానికి నాకేమైనా ఎయిడ్సా? పోనీ ఎయిడ్స్ తేలడానికి టైం పడుతుంది. బాయ్.